ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మహిషాసుర మర్దనం. మహిషాసురుడికి మతి చెలించింది. చూస్తుండగానే మహావీరుడైన తామ్రుడు, శిక్షురుడు, బిడాలుడు, అశిరోముడు వధింపబడ్డారు. పిచ్చి కోపంతో మహిషుడు మళ్ళీ శరవృష్టి కురిపించాడు. ఒకవైపు ఆ బాణాలను బాణాలతో మార్గమధ్యంలోనే తుంచివేస్తూ మరొక చేతితో చండిక గదను విసిరింది. అది సరాసరి వెళ్ళి మహిషుడి గుండెలకు అతి వేగంగా తాకింది. అసురనాయకుడు అరనిమిషం మూర్ఛపోయాడు. వెంటనే తేరుకున్నాడు. తానూ గదను విరిశాడు. అది సింహానికి మెడ కింద తగిలింది. క్రోధము, బాధ, కసి ముప్పేటలుగా మృగరాజు గర్జించాడు. 5 తలల కోడెతాతు పడగలాంటి పంజాలు విసిరాడు. అసురుడు తప్పించుకున్నాడు. కానీ ఒళ్ళంతా గీరుకుపోయింది. రక్తం ప్రవాహాలు కట్టింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. పురుషాకారం విడిచిపెట్టి తాను సింహరూపం ధరించాడు. దేవి సింహం మీదకు లంఘించాడు. జగదంబిక వజ్రాది కఠోర సిరిముఖాలను ఎడతెరిపి లేకుండా గుప్పించింది. తాళలేక మహిషుడు సింహరూపం విడిచిపెట్టి మతేభరూపం ధరించాడు. స్రవిస్తున్నది మదమో రక్తమో తెలియటం లేదు. ఘీంకరిస్తూ తొండం విదిలిస్తూ దేవదానవ సైనికులను విచక్షణారహితంగా మట్టగిస్తూ రణరంగమంతా కలిగితిరిగాడు. చిందురు తొక్కాడు. ఒక పర్వత శిఖరాన్ని తొండంతో పెళ్లగించి చెండిక మీదకు విసిరాడు. క్రోధం పట్టలేక మహాదేవి వజ్రాయుధాలకు సాటికి వచ్చే తీవ్రాశుగాలను పుంఖానుపుంఖాలుగా గుప్పించింది. అంతటి పర్వత శిఖరము నుగ్గై నువ్వుల రాశిలా కుంప కూలిపోయింది. మహాదేవి విజయగర్వంతో వికటాట్టహాసం చేసింది. ధూళి తెరలుగా వ్యాపించి రణరంగమంతటా దట్టంగా చీకట్లో కమ్ముకున్నాయి. అదను గమనించిన దేవీ మృగేంద్రం ఆ మదమత్త గజేంద్రుడి కుంభస్థలం మీదకు లంఘించి కోరలతో చీల్చివేసింది. వాడు మహామాయావి కనుక అదృష్టుడై గజరూపం విడిచిపెట్టి శరభరూపం ధరించి వచ్చాడు. 8 కాళ్లతో మహాపర్వతంలా ఊడలు పెకలించుకు వస్తున్న వడవృక్షంలా శరభరూపం కదిలి వస్తోంది. అన్ని దిక్కులకు సమానంగా సంచరిస్తోంది. చరాచర జగత్తు అంతా నివ్వెరపోయి నిశ్చేష్టమై చూస్తోంది. దేవతలు భయకంపితులై శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. దానవ సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. అశరభ శరభ అశరభ శరభ అంటూ ఆకాశం చిల్లులు పడేట్లా అరుస్తున్నారు. శరభరూపధారి మహిషాసురుడు మహాదేవికి చేతివేటు దూరంలోకి వచ్చాడు. పదునెక్కి తళలాడిపోతున్న చేపాటి కత్తిని చూసి శిరస్సుపై బలంగా మోదింది. వాడు చెక్కు చెదరలేదు. అయ్యో అనలేదు, అమ్మో అనలేదు. మీదికి వస్తూనే ఉన్నాడు. చండికాదేవి క్రోధంతో రక్తారుణ నేత్రయింది. అర్ధచంద్రాకార బాణాలను 8 సంధించి ఒకేసారి 8 కాళ్లను ఖండించింది. మహాశరభం చతికిలబడిపోయింది. పరశు పరస్వధ ఖడ్గదాలతో చీల్చి చెండాడింది. అన్ని చేతులకు అన్ని ఆయుధాలకు ఒకేసారి పరికల్పించింది. చరాచర జగత్తు మరింత నివ్వెరపోయింది. రాక్షస వీరులు భయకంపితులై శిలాప్రతిమలైపోయారు. పారిపోలేక నిలబడలేక ప్రాణాలు వదిలారు. దేవతా సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. జగదంబికే జయోస్తు, మహాచండికే విజయోస్తు అంటూ ఆకాశం చిల్లులు పడేలా స్తుతించారు. శరభరూపం పరీక్షించి తనకు సహజ సిద్ధమైన మహిష రూపంలోకి మారిపోయాడు మహిషాసురుడు. తోక జాడిస్తున్నాడు. దేవతలకది కవిచీలా తగులుతోంది. గిట్టలతో మట్టగిస్తున్నాడు. నాతి దీర్ఘంగా మహాదృఢంగా ఉన్న కొమ్ములతో కుమ్ముతున్నాడు. ముందరి కాళ్లతో
నేలను తవ్వుతున్నాడు. తోక రిక్కించి రంకెలు వేస్తున్నాడు. మహాపన్నగంలా నురుగులు కక్కుతూ బుసలు కొడుతున్నాడు. ముకుపుటాల నుంచి సుడిగాలులు చెలరేగుతున్నాయి. ముట్టె మీద స్వేదబిందువులు తుంపురులై ఎగసిపడుతున్నాయి. ఉన్నట్టుండి భీకరంగా అరుస్తున్నాడు. వెనక్కి నడిచి వెళ్ళి క్షణం ఆగాడు. ముట్టెను కిందికి దించి చూపులను ముందుకు చాచి కొమ్ములే భల్లాలుగా మహాదేవిని పడవటానికి దూసుకు వస్తున్నాడు. కాలిగిట్టల తాకిటికి ఎగసిపడుతున్న దుమ్ము అతడి వేగాన్ని అందుకోలేక వెనకతట్టున మేఘమండలంలాగా బాగా చిక్కపడుతోంది. చండిక, ఈ క్షణంతో నీ పని అయిపోయింది. ఎంతటి మూర్ఖురాలివో నాతో యుద్ధానికి దిగావు. 18 బాహువులు ఉన్నాయి కదా అని అహంకరించావు. నిన్ను సంహరించి దేవతలను మట్టి కరిపిస్తాను. ఒక ఆడదానిని ముందు పెట్టుకొని నన్ను జయిద్దామనుకున్నారు ఆ శఠులు, కపట పండితులు. ఈ రోజుతో జగత్తు దేవీదేవతా శూన్యమైపోతుంది. కాచుకో, నిలు అను గర్జిస్తూ మహిషాసురుడు ముందుకు వస్తున్నాడు. ఓరి మందమతి, ప్రేలాపనలు కట్టిపెట్టు. ఇప్పటికి ఎన్ని రూపాలు ఎత్తావో, ఇక ఇదే నీ చివరి రూపం. రా, శృంగభంగం చేస్తాను. నిన్ను సంహరించి దేవతలను నిష్కంటకులను చేస్తాను. జగత్తును దానవశూన్యం చేస్తాను. నీ మాయలు నా దగ్గర కాదురా. ప్రతాపం చూపించు. ఇదిగో, నాకు ఇష్టమైన మధువును సేవిస్తున్నాను. నిన్ను సంహరిస్తాను. దేవతా పీడకుడు, మునిభయానకుడు, సాధుసజ్జన హింసకుడు మహిషాసురుడిక లేడు అంటూ మహాదేవి స్వర్ణపత్రికను ఎత్తి ద్రాక్షాసవాన్ని గడగడా సేవించింది. కళ్ళు విప్పార్చి చూసింది. చూపులు అగ్నికణాలు జలజల రాలుతున్నాయా అనిపించింది. త్రిశూలాన్ని దృఢంగా 2 చేతులతోనూ వాటంగా పట్టుకొని మహిషుడికి ఎదురుగా వెళ్ళింది. కొమ్ములు విరిగేట్టు ఒక్క పోటు పొడిచింది. దెబ్బతో వాడికి తల తిరిగింది. వెనక్కు తిరిగి పరుగులంగించుకున్నాడు. అమ్మవారు వాడి వెంబడించి తరుముతోంది. దేవదుందువులు నిర్దించాయి. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. మహర్షులు స్తుతించారు. దేవతలు జయజయధ్వానాలు చేశారు. అంబకు పరాకులు పలికారు. మహిషుడు పారిపోతూ ఎన్నెన్నో రూపాలు మార్చాడు. తన మాయలు గారడీలు అన్నీ ప్రదర్శించాడు. పరమచండిక వెన్నంటి తరుముతూనే ఉంది. త్రిశూలానికి అందకుండా ఎలాగోలాగు తప్పించుకుంటున్నాడు. కడపటికి మహాదేవి ఒక్కసారిగా సింహం నుంచి లంఘించి గుండెల్లో పొడిచింది. మహిషుడు కళ్ళు తెలవేసి వెళ్ళకిలా పడ్డాడు. పడుతూ కాళ్లతో మహాదేవిని బలంగా తన్నాడు. విజయం సాధించిన వాడిలా విరగబడి నవ్వాడు. ఎప్పుడూ ఎవ్వరూ కనివిని ఎరగని రీతిలో దారుణంగా భీషణంగా అరిచాడు. అరుస్తూనే లేచి నిలబడ్డాడు. రాక్షసాధమా, ఇదిగో 100 అంచుల చక్రాయుధం. రెప్పపాటు కాలంలో నీ తల ఎగిరిపోతుంది. కళ్ళు తెరిచేసరికి యమలోకంలో ఉంటావు అంటూ నిప్పులు చెరుగుతున్న చండిక సుదర్శన చక్రాన్ని విసిరింది. తుటిలో మహిషాసురుడి తల రివ్వున ఎగిరి తాటిపండుల అల్లంత దూరాన రాలిపడిపోయింది. కంఠనాళాల నుంచి వేడివేడి కొన్నెత్తురు చిమ్మన గ్రోవిలా చిమ్మింది. ప్రవాహాలు కట్టింది. గైరికాది శిలలు కరిగి ఎరుపెక్కిన సెలయేర్లతో మహాపర్వతంలాగా ఉంది వాడి మహాకళేబరం. చక్రవేగానిక అన్నట్టు క్షణకాలం బొంగరంలా గిరగిరా తిరిగి క్రమంగా వాడి కళేబరం నేలకు ఒరిగిపోయింది. హతశేషులైన మిగిలిన రాక్షసులు ఆహాకారాలు చేస్తూ ఎటువారు అటు పారిపోతున్నారు. చండిక, చండసింహము అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించింది, ఆకలి తీర్చుకుంది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. ఆనంద తాండవం చేశారు. ముళ్ళు మానవులు మహేశ్వరుడి కీర్తించారు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.